డిస్కస్ చేద్దాం ఒకసారి. నేను రామకృష్ణ గారి వాయిస్ తీసుకుంటాను. రామకృష్ణ గారు, మీరేం చెప్తారు సార్? ఈ సర్ ప్రక్రియ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో అప్రమత్తంగా ఉండాలి, ఏదో జరిగిపోతూ ఉంది, మొత్తంగా మీరందరూ అసెంబ్లీ ఇన్ఛార్జీలు, పార్లమెంటుకు సంబంధించిన ఇన్ఛార్జీలు అందరూ అప్రమత్తంగా ఉండాలి. దానికి ఉదాహరణగా బెంగాల్లో ఇలా జరిగింది, తమిళనాడులో ఇబ్బందులు గురి చేశారు, అందుకని అక్కడ స్టాలిన్ ఓడిపోయారు, ఇక్కడ మమతా బెనర్జీ ఓడిపోయారు అంటూ చాలా అంశాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఎలా రెస్పాండ్ అవుతారు మీరు? ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్యం కలిగిన దేశాలలో భారతదేశము ఒకటి సార్. మరి అటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించే దిశగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రాజ్యాంగబద్ధంగా చేసే ప్రక్రియలో భాగమే ఈ యొక్క ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లు ఆయన వెస్ట్ బెంగాల్ గురించి చెప్పారు 97 లక్షలని. ఆయనకు తెలుసో తెలీదు, 1 కోటి పైన ఉన్నాయి సార్. దాంట్లో 14 లక్షల మంది ముందుగానే ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ డిక్లేర్ చేశారో December 1 నేను వేరొక ఛానల్ చెప్పడం జరిగింది సార్. అప్పుడే 14 లక్షల మంది మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోయారు సార్, బంగ్లాదేశ్కి వలస వెళ్ళిపోయారు. మిగతా 86 లక్షల ఓటర్లు కూడా ఎస్ఐఆర్ లో తొలగించబడ్డాయి సార్. అంటే దేశ భద్రత అనేది చాలా వరకు ఇంపార్టెంట్ సార్, దేశానికి సంబంధించి దేశ భద్రత. ఎందుకంటే సార్ మన దేశానికి సరిహద్దు లేనటువంటి రాష్ట్రాలు అయినటువంటి మీరు జమ్మూ కాశ్మీర్ కానీ చూసుకున్నా, వెస్ట్ బెంగాల్ చూసుకున్నా, అస్సాం చూసుకున్నా, ఇక్కడ ఈ యొక్క వలసదారులు ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బర్మా నుంచి వచ్చేటటువంటి అక్రమదారుల వల్ల దేశ భవిష్యత్తుకి, దేశానికి చాలా పెను ఎత్తున ప్రమాదం ఉంది. కనుక దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఏదైతే మరి ఆర్టికల్ 326 ప్రకారంగా రాజ్యాంగం చెప్పిన మాట, అక్రమ వలసదారులకు ఓటు హక్కు కల్పిస్తే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందనేది మనందరికీ తెలిసిందే. అదే సమయంలో మన ఆర్టికల్ 324 ఏదైతే స్వచ్ఛమైన ఓటర్ల లిస్టు తయారు చేయటం, ఇందాక మన దుర్గా గారు చెప్పినట్టు, సాయిరామ్ గారు చెప్పినట్లు చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఫ్రెష్ ఓటర్స్ లిస్ట్. మరి 20 సంవత్సరాల నుంచి చేయలేదు, 20 సంవత్సరాల నుంచి చేయలేదు, చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ఈ పోకడ కొంతమంది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకులు బాధ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటాం. మరి సానుభూతి పరులని ఆయన అంటున్నాడు, ఓటర్లు సానుభూతి నిజమైన ఓటర్లు ఎప్పుడు ఓటర్లుగానే ఉంటారు, సానుభూతి పరులైనటువంటి ఓటర్లు తొలగించబడతాయి అనుకోవటం, మరి దాన్ని ఏ విధంగా భావించాలో, మరి అవి బోగస్ ఓట్లు అనుకోవాలా, మరి ఏమైనా ఓటర్లు అనుకోవాలా? మరి ముందుగానే ఆయన ఎందుకు భయపడుతున్నారు? ఓటర్లను తొలగించినవి ఏ ఓటర్లను తొలగిస్తారు? ఎస్ఐఆర్ లో చనిపోయిన వాళ్ళని, మైగ్రేట్ అయిన వాళ్ళని, ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి బదిలీ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళని, ఇటువంటి మళ్ళీ డూప్లికేట్ ఓటర్స్ ని, 2 ఓటర్స్ కలిగి ఉంటారు, 2 ఓట్లు కలిగి ఉంటాయి, అటువంటి డూప్లికేట్ ఓటర్స్ ని తీసేయటం, మరి 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళని మరి ఓటు హక్కు కల్పించటం, 18 ఏళ్ళు కూడా రానిటువంటి బోగస్ ఓట్లను ఏరివేయటం, ఇవన్నీ కూడా ఎస్ఐఆర్ లో ప్రక్రియ. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే బిఎల్ఓలు ఇంటికి వస్తాడు, 3 సార్లు వస్తారు. అది November 4 నుంచి ప్రారంభమై December 4 వరకు కూడా 3 సార్లు బిఎల్ఓ గారు ఇంటికి రావడం జరుగుతుంది. ఇంటికి వచ్చిన ప్రతిసారి ఒకవేళ తన యొక్క ఓటు మిస్ అవుతే మళ్ళా ఓటుని అప్లై చేసుకునేందుకు కూడా అవకాశం ఉంది. మరి ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా స్వచ్ఛమైన ఒక మంచి ప్రతిపాదనతో చక్కటి అందరికీ ఇది ప్రాథమిక హక్కు. ఎందుకంటే ప్రజలకి ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కులు ఒకటి. ఆ ఓటు హక్కుకి భద్రత కల్పించే విధంగా, ఎటువంటి హింసాత్మక పోకడలు లేకుండా తన యొక్క ఓటును తను సక్రమంగా నిర్వహించే విధంగా, అట్లానే దేశ భద్రతను దృష్టిలో ఉంచుకునే విధంగా తయారు చేసినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా నిజంగా ఈ ప్రక్రియ రావడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే 47 లక్షల మంది ఓటర్లను, మరి డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు, చనిపోయిన ఓటర్లు ఉన్నారు, మరి ఇవన్నీ కూడా తొలగించటం మరి మనం చూసాం. అట్లానే వెస్ట్ బెంగాల్లో కూడా మరి అన్ని లక్షల ఓట్లు మరి ఒక పార్టీ మరి ఏ విధంగా సృష్టించిందంటే మరి మీరు చూశారు అక్కడ ఎటువంటి అక్రమాలు జరిగాయో. ఇవాటికి కూడా మనం చాలా ఉన్నాం. బంగ్లాదేశ్ మన యొక్క సరిహద్దులో, వాళ్ళు వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లో మరి మన యొక్క మిలిటరీ మీదనే వాళ్ళు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే మరి భారతదేశం ఏమన్నా ధర్మసత్రమా? ఈ విధంగా దేశ భద్రతను పొంచి ఉన్నటువంటి పెను ప్రమాదాల నుంచి నివారించడంలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ మనకు ఎంతో విధంగా తోడ్పడుతుంది. అంతేకాదు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల కూడా మనం ఇదే విధంగా
ఏదైతే శశి తరూర్ గారు ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శశి తరూర్ కూడా ఈ యొక్క ఎస్ఆర్ ప్రక్రియకు ఆయన కూడా మరి ఊతం ఇవ్వటం, సపోర్ట్ చేయటం, అది కూడా మనం అందరం కూడా ఆనందించదగ్గ విషయం. ఇక్కడ ఒక కొంత తప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది. ఆ తప్పుడు ప్రచారము ఏదో ఓటర్లు పేదల ఒక ఓట్లు పోతాయనేది అది కాదు. ఓటర్స్ కావాల్సినది, ఈసీఐ కావాల్సినది ఓటర్ ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ, ఈ రెండే. ఎటువంటి స్పెషల్ అంటే ఇంకా ఏదైనా అనుమానాస్పదమైనటువంటి పరిస్థితులు ఉంటే అప్పుడు అది 1%, 2% మించి ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఇంకా ప్రత్యేకమైనటువంటి డాక్యుమెంట్స్ అడగటం జరుగుతుంది తప్పితే మిగతాది కూడా మనం 2 నెలలు చేసుకోవచ్చు. డిసెంబర్ 9న డ్రాఫ్ట్ రోల్ ఇస్తారు, ఫిబ్రవరి 7న మనం క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు. అంతేగాని రాజ్యాంగం ప్రకారం భారతీయ జనతా పార్టీ యొక్క ఏంటంటే ఒక్క పేదవాడి ఓటు కూడా పోకూడదు. భారత పౌరుడు కంపల్సరీ. అదే విధంగా ఒక విదేశీయుడు అనైతికంగా ఇక్కడ ఓటు వేయటం కూడా జరగకూడదనేది రక్షించే ప్రక్రియలో భాగంగానేది ఈ యొక్క ఎస్ఐఆర్ యొక్క ఏదైతే జరుగుతుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టినట్టు ఏదైనా చాలా సంవత్సరాల తర్వాత ఈ సవరణ, ఈ మార్పులు, ఈ ప్రక్షాళన అనేది అవసరం, ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉందనేది మీరు చెప్తా ఉన్నారు. ఒకసారి వంశీకృష్ణ గారితో మాట్లాడతాను. వంశీకృష్ణ గారు ఏం చెప్తారండి?